అందరికీ శుభోదయం. వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, ఈరోజు మళ్ళీ ఇంకొక పేపర్ అయితే తీసుకోవడం జరిగింది. గత ప్రశ్నాపత్రాల ఆధారంగా ఇక్కడ టెట్ సిలబస్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, డైరెక్ట్గా ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. బంగారము, ముఖము, వెజ్జు, దివ్వే, సంతోషము, వీటిలో ప్రకృతి పదాలు ఏవి అని అంటున్నాడు. ప్రకృతి పదాలు అని అంటే చాలా మంది ఏమనుకుంటారు, అసలు ఇక్కడ బంగారము అనేటువంటి పదం ఉన్నది. అసలు ఈ బంగారము అనేటువంటిది ప్రకృతి పదమా వికృతి పదమా అని అంటే వికృతి పదం. ఇది బంగారం అనేది వికృతి. ఈ బంగారానికి ప్రకృతి ఏంటంటే బృంగారము. బృంగారం. కానీ చాలా వరకు ఈ బంగారం అనేటువంటిది ప్రకృతి అనుకొని బంగారం ఎక్కడుందో చూసి ఈ ఆన్సర్ పెట్టేసి వస్తారు, 4వ ఆన్సర్ పెట్టేసి వస్తారు. ఇది తప్పండి. బంగారము అనేటువంటిది ఏమో వికృతి, ఇది ప్రకృతి పదము కాదు. ఈ ముఖము అనేటువంటిది ప్రకృతి పదమే. ఈ ముఖముకు వికృతి పదం ఏదంటే మొగము. వెజ్జు అనేది కూడా వికృతి పదమే. దీనికి ప్రకృతి పదం ఏంటంటే వైద్యుడు. దివ్య అనేది కూడా వికృతి పదమే. దీనికి ప్రకృతి పదం ఏంటంటే దివ్య. సంతోషము, సంతోషము అనేటువంటిది ప్రకృతి పదము. దీనికి వికృతి పదం ఏంటంటే సంతసము. అంటే ఇక్కడ ప్రకృతి పదాలు రెండే ఉన్నాయి. ఒకటి ముఖము, 2 సంతోషము. అంటే ఆన్సర్ వచ్చేసేసి సంతోషము, ముఖము ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్ని వికృతి పదాలే, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు బంగారము ప్రకృతి, బృంగారము వికృతి అని అనుకుంటారు. కానీ బంగారమే వికృతి, బృంగారం అనేటువంటిది ప్రకృతి. ఓకే, రైట్. తర్వాత ఇంకో ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఈ కింది వాటిలో విష్ణువు అనే పదానికి ఉత్పత్తి ఏది అని అన్నాడు. ఇక చూడండి, ఆల్రెడీ ప్రకృతి వికృతులకు సంబంధించి వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఈ కింది వాటిలో విష్ణువు అనే పదానికి ఉత్పత్తి ఏది అని అన్నాడు. ఉత్పత్తి అని అంటే విశ్వమును భరించేవాడు. ఆప్షన్ 2 విశ్వ సామ్రాజ్యానికి అధిపతి. ఆప్షన్ 3 విశ్వ సృష్టి, స్థితి, లయ, ఆయుక్కారుడు అని అన్నాడు. ఆప్షన్ 4 విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు. ఆన్సర్ వచ్చేసేసి విష్ణువు అని అంటే ఉత్పత్తి అర్థం ఏంటంటే విశ్వమంతా వ్యాపించి ఉండేటువంటి వాడు. ఇది ఆన్సర్. 4వ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విశ్వమంతా వ్యాపించి ఉండేవాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత బృహస్పతి, తండ్రి, అన్న మొదలగు నానా అర్థాలు కలిగినటువంటి పదం ఏది అని అన్నాడు. ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు. ఆప్షన్ 2 చందో గురువు. ఆప్షన్ 3 పెద్దవారు. ఆప్షన్ 4 గురువు. ఆన్సర్ వచ్చేసేసి బృహస్పతి. బృహస్పతి అనేటువంటి అర్థం వచ్చినటువంటి పదం ఏంటంటే తండ్రి అనేటువంటి పదం అర్థం వచ్చేటువంటి పదం. అన్న అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదం ఏంటంటే గురువు. గురువు. తర్వాత భండన భీముడార్థ జన బాంధవుడు. భండన భీముడార్థ జన బాంధవుడు అనే పద్యపాదంలో భండనము అనగా అన్నాడు. అసలు ఈ పద్యపాదం యొక్క అర్థం ఏంటంటే భండన భీముడు అని అంటే యుద్ధంలో. భండనము అని అంటే అర్థం ఏంటంటే యుద్ధంలో. ఆర్త జనబాంధవుడు అంటే భక్తులకు బాంధవుడు. యుద్ధంలో ఒక విలువైనటువంటి ఒక వ్యక్తిగా, యుద్ధంలో ఒక గొప్ప వ్యక్తిగా. రైట్. భండన అని అంటే అర్థం ఏంటంటే యుద్ధంలో అని అర్థం. రైట్. నెక్స్ట్ వంచన చేయడం అనే అర్థంలో వాడేటువంటి జాతీయం. మొత్తం పదజాలానికి సంబంధించిన ప్రశ్నలు పడుతున్నాయి చూడండి. వంచన చేయడం అని అంటే మోసం చేయడం. మోసం చేయడం అనేటువంటిది ఏ ఎండ కాకూడదు కట్టడం కాదు. తీయని పలుకులు అనేటువంటిది కాదు. మసిపూసి మారేడుకాయ చేయడం అనేటువంటిది మోసం చేయడంలో అర్థం వస్తుంది. ఊకదంపుడు అని అంటే ఉట్టినే పొంకణాలు కొట్టేటోళ్ళు ఉంటారు చూసినవా, వాళ్ళను ఊకదంపుడు ఉపన్యాసాలు అని అంటుంటారు. అందులో మ్యాటర్ ఉండదు, ఏది ఉండదు. ఓకే, మరి ఇక్కడ వంచన చేయడం అనేటువంటి అర్థంలో వాడేటువంటి జాతీయం ఏంటంటే మసిబూసి మారేడుకాయ చేయడం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మానవ జీవనము సుకుమారం. మానవ జీవనము సుకుమారము ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏది అని అన్నాడు. ఆప్షన్ 1 శ్లేషాలంకారము. ఆప్షన్ 2 చేకానుప్రాస అలంకారము. ఆప్షన్ 3 అంత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ 4 అశ్వయుక్తి అలంకారం. ఇక్కడ చూడండి, మానవ జీవనము సుకుమారము అని అన్నాడు.
మానవ జీవనము సుకుమారము. అంటే ఇక్కడ మానవ జీవనము సుకుమారము అని అన్నప్పుడు జాగ్రత్త వినాలి. మానవ అని అంటే మనిషి జీవితము సుకుమారం అని అర్థం, ఒక అర్థం. మా నవ జీవితము అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. మా నవ జీవితము అని అంటే ఇక్కడ మా నవ అని అంటే ఏంటంటే కొత్త, మా కొత్త జీవితం సుకుమారం అనేటువంటి ఒక అర్థం. మనిషి జీవితం సుకుమారంగా ఉంటుందని ఒక అర్థం, మా కొత్త జీవితం సుకుమారంగా ఉంటుందని ఇంకొక అర్థం వచ్చింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే శ్లేషాలంకారం. ఆల్రెడీ చేకానుప్రాస అలంకారం గురించి, అంత్యానుప్రాస గురించి, అశ్వయుక్తి గురించి ఇంతకుముందే చెప్పడం జరిగింది కాబట్టి అవసరం లేదు, ఇంతకుముందు పేపర్లలో చెప్పడం జరిగింది. రైట్. అనునిత్య స్ఫూర్తితో అభ్యుదయపు పథములో వెళ్ళడానికి సాధ్యమైనంత ప్రయత్నం చేయాలి. ఈ వాక్యంలో యనాదేశ సంధి పదమేది అని అన్నాడు. అనునిత్యం అనేటువంటిది సందే కాదు, సాధ్యం అనేటువంటిది కూడా కాదు, ప్రయత్నం అనేటువంటిది కూడా కాదు. ఇక్కడ అభ్యుదయం అనేటువంటిది ఉన్నది. అభ్యుదయం అనేటువంటిదే యనాదేశ సంధి అవుతుంది. ఎట్లా అవుతుంది? అభి ప్లస్ ఉదయము, అభి ప్లస్ ఉదయము. ఇక్కడ పూర్వస్వరం ఈ, అదే విధంగా పరస్వరము ఉ. పూర్వస్వరం ఈ, పరస్వరం ఈ కాబట్టి ఇక్కడ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైనచో యావారాలు యాదేశంగా వచ్చును కాబట్టి ఇక్కడ ఈకు ఊ వచ్చింది కాబట్టి యా అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ సంధి పేరు ఏం పేరు అని అంటే యనాదేశ సంధి అవుతుంది. రైట్. అభ్యుదయం అనేటువంటిది. పద్మము నుండి పుట్టినవాడు అనే విగ్రహానికి సరిపడ సమాసం పదము ఏమిది అని అన్నాడు. అంటే ఈ పద్మము నుండి పుట్టినవాడు అనేటువంటి విగ్రహ వాక్యానికి సమాస పదాన్ని గుర్తించమని అన్నాడు. ఇక్కడ పద్మేశ్వరుడు అని అన్నాడు. పద్మేశ్వరుడు, నీరజభవుడు, పద్మాక్షి, పద్మపత్రము. అంటే ఇక్కడ ఈ పద్మాక్షి అని అంటే పద్మం వంటి అక్షులు కలది అని అర్థం. పద్మేశ్వరుడు అని అంటే ఇక్కడ ఈ పద్మేశ్వరుడు అని అంటే ఈశ్వరుడు అనేది ఇక్కడ కూడా రాదండి. నీరజభవుడు అని అంటే పద్మము నుండి పుట్టినవాడు. నీరజము అని అంటే ఏంది? పద్మము. భవుడు అని అంటే పుట్టినవాడు, పద్మము నుండి పుట్టినవాడు అనేటువంటి అర్థం వస్తుంది. మరి ఇక్కడ నుండి అనేటువంటిది వచ్చింది, నుండి అనేటువంటిది వచ్చింది. మరి నుండి అనేటువంటి ప్రత్యయము ఏ విభక్తి ప్రత్యయం అవుతుంది? డూమువులు ప్రథమా విభక్తి. నున్ లన్ కూర్చి గురించి, లన్ కూర్చి గురించి ద్వితీయ, చేతన్ చేన్ తోడంతో తృతీయ, కొరకొన్కాయ చతుర్థి, వలనన్ కంటెన్ పట్టి నుండి, వలనన్ కంటెన్ పట్టి నుండి ఏమైతుంది? పంచమి అవుతుంది. కాబట్టి ఈ సమాసం పేరు ఏం పేరు అని అంటే పంచమీ తత్పురుష సమాసము. నీరజ బౌడు అని అంటే నీరజము నుండి పద్మము నుండి పుట్టినవాడు కాబట్టి ఇది పంచమీ తత్పురుష సమాసం అనేది అవుతుంది. పద్మాక్షి అని అన్నాం. పద్మాక్షి అని అంటే పద్మము వంటి అక్షులు కలది. పద్మము వంటి అక్షులు కలది అని అంటే ఇక్కడ బహువ్రీహి సమాసం అనేటువంటిది వస్తుంది. బహువ్రీహి సమాసం అని అంటే ఏంది? అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి దాన్ని బహువ్రీహి సమాసం అని అంటారు. అంటే ఈ పూర్వపదం యొక్క అర్థం ప్రధానంగా కాకుండా, ఉత్తర పదం యొక్క అర్థం ప్రధానంగా కాకుండా వేరే పదం యొక్క అర్థం ప్రధానంగా కలిగినటువంటి సమాసానికి బహువ్రీహి సమాసం అని పేరు. వేరే పదం యొక్క పదము అంటే వేరే పదం యొక్క అర్థము ప్రధానంగా కలిగినటువంటి సమాసానికి బహువ్రీహి సమాసం అంటారు. కాబట్టి ఈ పద్మాక్షి అనేటువంటిది బహువ్రీహి సమాసము. ఈ బహువ్రీహి సమాసంలో కలది, కలవాడు అనేటువంటి పదాలు కనపడతాయి విగ్రహవాక్యంలో. ఈ కలది, కలవాడు అనేటువంటి పదాలను ఏమంటారు అని అంటే మతుబర్ధకములు అని అంటారు. మతుబర్ధకములు అని అంటారు. ఈ కలది, కలవాడు అనేటువంటి పదాలను ఏమంటారు అని అంటే మతుబర్ధకాలు అని అంటారు. ఓకేనా? రైట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నీరజ బౌడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ పద్యపాదాల చివర 2 సూర్యగణాలు ఉంటాయి అని అన్నాడు. ఇది కొంచెము ఆలోచన చేయాల్సినటువంటి పద్ధతి. ఇక్కడ ఆట వెలది అని అన్నాడు. ఆట వెలది అని అంటే ఏంది? జాగ్రత్తగా గమనించాలి. ఆటవెలది ఏ పద్యపాదాల చివర 2 సూర్యగణాలు ఉంటాయని అన్నాడు. ఆటవెలది అని అంటే ఏంది? మొత్తం ఇక్కడ 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో
మొదటిదేమో పొడుగుంటది, రెండోది పొట్టిగా ఉంటుంది, మూడోది పొడుగుంటది, నాలుగోది పొట్టిగా ఉంటది. ఇక్కడ మరి ఈ గణాల విషయానికి వచ్చినట్లయితే 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు అనేటువంటివి ఏమో 1, 3 పాదాలలో ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉంటాయి. అంటే అన్ని పాదాల్లో చివర 2 సూర్యగణాలు ఉండాలి కాబట్టి ఆట వెలది కాదు. మరి సీసం చూద్దాం. సీసం అంటే ఏంది? 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. అంటే సీసము ఓకే అవుతుంది కానీ ఆట వెలది కాదు కాబట్టి ఈ ఆప్షను కరెక్ట్ కాదు. రైట్, నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళిపోదాం. కందము మధ్యాక్కర. కందము అనేటువంటి చూసినట్లయితే కందం అనేటువంటి దాంట్లో భజస, నల, గగ అనేటువంటి మాత్రమే కనపడతాయి కాబట్టి ఇక్కడ కూడా సూర్యగణాలు అనేటువంటివి కనపడవు కాబట్టి ఇది కందం కాదు, మధ్యాకర కూడా కాదు. మరి ఇప్పుడు తేటగీతి సీసం అవుతుందా కాదు ఒకసారి మనము చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. తేటగీతి అని అంటే ఏంది? 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. నెక్స్ట్ సీసం అని అంటే ఏంది? 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇదేమో తేటగీతి. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఏమో సీసము. అదే తేటగీతిలో అంటారు సూర్యుడొక్క 2 సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. సూర్యుడొక్క 2 సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగీతి. సీసానికి ఇంద్రగణముల్ 6 ఇనగణ ద్వయంబు పాదమునందు పరపుచుండు తేటగీతి అయిన ఆట వెలది అయిన చెప్పవలైను సీసము మీద. అంటే ఇక్కడ 2 సూర్యగణాలు అన్నటువంటివి ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి తేటగీతి సీసం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ తేటగీతి ఇచ్చిన కందం కానే కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటంటే తేటగీతి సీసం. ఓకేనా? రైట్. ఏ వాక్యంలో ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా మారుతాయి? ఏ వాక్యంలో ఉత్తమ పురుష పదాలు పరమ పురుష పదాలుగా మారుతాయి అని అంటే అసలు ఉత్తమ పురుష అంటే ఏంది, ప్రథమ పురుష అంటే ఏంది తెలవాలి ఫస్ట్ మనకు. ఉత్తమ పురుష అంటే మాట్లాడువాని గురించి తెలిపేది ఉత్తమ పురుష. మధ్యమ పురుష అని అంటే వినాలి. మధ్యమ పురుష అని అంటే వినువాని గురించి తెలిపేది మధ్యమ పురుష. మాట్లాడువాని గురించి కాకుండా, వినువాని గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్తే అది ప్రథమ పురుష. పురుష అంటే వ్యక్తి, పురుషుడు కాదు, గుర్తుపెట్టుకోండి. పురుష అంటే పర్సన్. అదే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని అంటారు. ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్ ఇది ఉత్తమ పురుష, మధ్యమ పురుష సెకండ్ పర్సన్, ప్రథమ పురుష థర్డ్ పర్సన్. అంటే మాట్లాడువాని గురించి తెలిపేది ఉత్తమ పురుష. అంటే ఇక్కడ నేను, మేము అనేటువంటి వస్తుంది. నేను, మేము, నా యొక్క అట్లా వస్తుంది అనమాట. మధ్యమ పురుష అంటే ఏంది? నీవు, మీరు. ఓకే, ఇక్కడ ప్రత్యక్షానుభూతి వాక్యం పరోక్షానుభూతి వాక్యంగా మారేటప్పుడు ఏమవుతుంది అంటే ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా మారుతాయి. అప్పుడు నేను అనేటువంటిది ఏమవుతుంది అంటే తాను అవుతుంది, మేము అనేటువంటిది తాము అవుతుంది. ఇక్కడ నా యొక్క అనుంటే తన యొక్క అని వస్తుంది. అదేవిధంగా తమ యొక్క అనేటువంటిది వస్తుంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలుగా మారేది ఎక్కడ అని అంటే పరోక్ష కథన వాక్యంలోకి మారుతాయి. అంటే పరోక్ష కథన వాక్యం అనేది ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు దీన్ని. ప్రత్యక్ష కథనం అని అంటే డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. కర్తరీ వాక్యం అని అంటే యాక్టివ్ వాయిస్ అని అంటాం. కర్మణీ వాక్యం అని అంటే ప్యాసివ్ వాయిస్ అని అంటాం. ఓకే, కర్తరీ వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మారేటప్పుడు ఈ ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలు అనేటువంటివి ఉండవండి. ఈ కర్మణీ వాక్యాన్ని గుర్తుపట్టాలని అంటే ఏముంటది అని అంటే ఈ కర్మణీ వాక్యంలో చేత అనేటువంటిది కనపడుతుంది. చేత ఒకటే గుర్తుపెట్టుకోండి, చేత లేదా బడు లేదా బడి లేదా బడే అనేటువంటి క్రియాధాతువులకు ఈ ప్రత్యయాలు అయితే చేరుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింగయ్య నాయకునికి ఉసిరికాయను ఇచ్చాడు.
లింగయ్య నాయకునికి ఉసిరికాయను ఇచ్చాడు. ఇది కర్తరి వాక్యం. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. కర్తరి వాక్యం. లింగయ్య నాయకునికి ఉసిరికాయను ఇచ్చాడు అని అన్నప్పుడు ఇక్కడ కర్త ఏంది? లింగయ్య. కర్త ఏంది? లింగయ్య. క్రియ ఏంది? ఇచ్చాడు. కర్మ ఏంది? ఉసిరికాయ. ఒకటే గుర్తుపెట్టుకోండి, కర్తరి వాక్యంలో కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం అనేటువంటిది ను అనేటువంటిది ఉంటుంది. ద్వితీయ విభక్తి ప్రత్యయం అనేటువంటిది ను అనేటువంటిది ఉంటుంది. దీన్ని కర్మణీ వాక్యంలోకి మార్చాలన్నప్పుడు ఇప్పుడు కర్తకు చేత గాని తోడా గాని చేరుతుంది. అప్పుడు ఏమవుతుంది? లింగయ్య చేత నాయకునికి ఉసిరికాయ నువ్వు పోతుంది ఇవ్వబడింది. అంటే ఇక్కడ ఏందనంటే కర్తకు చేత అనేటువంటి ప్రత్యయం చేరుతుంది. ఇక్కడ క్రియాధాతువునకు బడి అనేటువంటి ప్రత్యయం చేరుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, కర్మణీ వాక్యాన్ని గుర్తుపట్టాలి అంటే ఈ చేత ఉన్నా లేకున్నా ఒక్కోసారి అయితే బడు గాని బడి గాని బడే గాని ప్రత్యయాలు అయితే కనపడతాయి. ఇది డైరెక్ట్ కర్మణీ వాక్యం అని చెప్పొచ్చు. అంటే కర్తరీ వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చేటప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ప్రత్యక్ష కథన వాక్యం నుంచి పరోక్ష కథన వాక్యం మార్చాలంటే ఏంటి? ప్రత్యక్ష కథన వాక్యంలో ఉద్ధరణ చిహ్నాలు అనేవి ఉంటాయి. అదే ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటివి ఉంటాయి. పరోక్ష కథనంలోకి వచ్చేసరికి ఆ ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటివి పోతాయి. అంటే ప్రత్యక్ష కథనం అని ఏంటి, పరోక్ష కథనం ఏంటంటే ఒక వ్యక్తి ప్రత్యక్ష కథనము అని అంటే ఇప్పుడు నా మాట విను అని వేరే వాళ్ళు చెప్పిరు అని అంటే ఏమవుతుంది? వేరే వాళ్ళు చెప్పిరు, అది ప్రత్యక్ష వాక్యం. అదే తన మాటలు వేరే వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని మన మాటల్లో అంటే ఉన్నట్టుగా చెప్తానే అది ప్రత్యక్ష వాక్యం. వేరే వాళ్ళ మాటల్ని మన మాటల్లో చెప్తే అది ఏమవుతుంది అంటే పరోక్ష కథన వాక్యము అవుతుంది. ఓకేనా? ఇక్కడ మరి ఉత్తమ పురుష పదాలు ప్రథమ పురుష పదాలు ఎక్కడ మారుతాయి అని అంటే పరోక్ష కథనంలో మారడము జరుగుతుంది. పిక్టోరియల్ హైదరాబాద్ ను అందించిన వారెవరు? ఆల్రెడీ నేను కృష్ణస్వామి ముదిరాజు గురించి చెప్పేటప్పుడు ఇంతకుముందు క్లాసులలో ఆల్రెడీ పిక్టోరియల్ హైదరాబాద్ కి తీర్సాల సియాసి జదుర్జిహాదు, అదేవిధంగా భాగ్యోదయం అనేటువంటి వ్యాసము, భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ప్యానెల్ కమిటీ సభ్యుడు, అదేవిధంగా దక్కన్ స్టార్ అనేటువంటి ఆంగ్ల వారపత్రిక సంపాదకుడు, 1957లో హైదరాబాద్ నగరం మేయర్ గా పనిచేసినటువంటి వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజ్. ఈ కృష్ణస్వామి ముదిరాజే పిక్టోరియల్ హైదరాబాదు అనేటువంటి 1000 పేజీల ఒక ఛాయాచిత్ర గ్రంథమును రూపొందించడము జరిగింది. అంటే హైదరాబాదులో ఉన్నటువంటి అన్ని చారిత్రక ప్రదేశాలన్నింటినీ ఫోటోలు తీసి ఒక గ్రంథంగా చేయడం జరిగింది. యశోదారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథాన్ని ముద్రించేటటువంటి వాళ్ళు ఎవరు? నేషనల్ లైబ్రరీ ట్రస్ట్, NHRD ట్రస్ట్, నేషనల్ బుక్ ట్రస్ట్, నేషనల్ బుక్ ప్రింటింగ్ కార్పొరేషన్. ఇక్కడ ఇవన్నీ కాకుండా మనకు యశోదారెడ్డి ఉత్తమ కథలు, పాకాల యశోదారెడ్డి అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి రచనలు ఏంటంటే మా ఊరి ముచ్చట్లు, యచ్చమ్మ కథలు ధర్మశాల, అదేవిధంగా మహాలక్ష్మి ముచ్చట్లు, అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి తొలి మహిళ కూడా ఎవరు అనంటే యశోదారెడ్డి, పాకాల యశోదారెడ్డి అని అంటారు. ఏమని నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈమె తెలుగులో హరివంశాలు అనేటువంటి అంశం మీద PhD చేసింది. యశోదారెడ్డి ఉత్తమ కథల నుంచే తీసుకోబడ్డదే మరి ఆమె రాసినటువంటి పాఠ్యాంశం. ఓకే, నేషనల్ బుక్ ట్రస్ట్, దీన్నే NBT అని అంటారు. NBT నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఈ యశోదారెడ్డి ఉత్తమ కథలు అనేటువంటి గ్రంథాన్ని ముద్రించడము జరిగింది. తర్వాత షోయబుల్లా ఖాన్ స్థాపించినటువంటి ఇమ్రేజ్ అనేటువంటి పత్రిక. ఈ ఇమ్రేజ్ అనేటువంటి పత్రిక జాతీయ ఉర్దూ పత్రిక, ప్రాంతీయ ఉర్దూ పత్రిక,
జాతీయ వార్షిక ఉర్దూ పత్రిక, ప్రాంతీయ వార్షిక ఉర్దూ పత్రిక అని అంటే ఇది జాతీయ ఉర్దూ పత్రిక. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించిన వారు ఎవరు? ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా నేను, దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించింది ఎవరు అని అంటే ఒట్టికోట ఆళ్వారు స్వామి. కాళోజీ నారాయణరావు పుస్తకమైనటువంటి నాగొడవను ముద్రించింది ఎవరు అని అంటే దేశోద్ధారక గ్రంథమాలని. ఒట్టికోట ఆళ్వారు స్వామి అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పాఠ్యాంశము చిన్నప్పుడే. ఒట్టికోట ఆళ్వారు స్వామి అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పత్రికలు తెలంగాణ గుమస్తా అనేటువంటి పత్రికలు. ఒట్టికోట ఆళ్వారు స్వామి అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి నవలలు ప్రజల మనిషి, గంగు. ఒట్టికోట ఆళ్వారు స్వామి అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి వ్యాసాలు రామప్ప రభస తెలంగాణ అనేటువంటి పేరుతోటి వ్యాసాలను రాయడము జరిగింది. కాళోజీ నారాయణరావు నాగొడవ. పివి నరసింహారావు అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి పత్రిక కాకతీయ. అదేవిధంగా 1000 పడగలు అనేటువంటి నవలను సహస్ర ఫన్ అనేటువంటి పేరుతోటి హిందీలోకి అనువాదం చేస్తే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఫన్ లక్షత్ ఖౌన్ గతో అనేటువంటి పేరుతోటి ఉన్నటువంటి మరాఠీ పుస్తకాన్ని అబలా జీవితం అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. పివి నరసింహారావు వారి యొక్క ఆత్మకథాత్మక నవల ది ఇన్సైడర్. ఇది ఆత్మకథాత్మక నవల. ఈ నవలలో పివి నరసింహారావు వారి యొక్క పాత్ర పేరు ఏం పేరు అని అంటే ఆనందం అనేటువంటి పేరు. దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రత్నాల వీణ, ఓ నిజాము పిశాచమా నేను బోలిన రాజు మా కన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దుంచినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటాడు. మూగబోయిన కోటి తమ్ముల గలాల నా పాట పలికించి కవిత జవంబున గూర్చి, నా గలానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ. దాశరథి కృష్ణమాచార్య నా తెలంగాణ కోటి పుణ్యాల వీణ, నా తెలంగాణ తల్లి ఖంజాతవల్లి అని అంటాడు దాశరథి కృష్ణమాచార్యులు. పుట్టుకనిది చావునేది బతుకంతా దేశానిది అని అంటాడు కాళోజీ నారాయణరావు. పుట్టుకనిది చావునేది బతుకంతా దేశానిది అని అంటాడు కాళోజీ నారాయణరావు గారు. లోకనాయకు జయప్రకాష్ నారాయణరావు చనిపోయినటువంటి సందర్భంలో చెప్తాడు. ఓకే, పివి నరసింహారావు భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. దాశరథి కృష్ణమాచార్యులు అంటే దాశరథి, ఈయనను పద్య దాశరథి అని అన్నది ఎవరంటే వానమామలై వరదాచార్యులు. దాశరథి రంగాచార్యులను గద్య దాశరథి అని, ఈయనను పద్య దాశరథి అన్నది ఎవరంటే వానమామలై వరదాచార్యులు. రైట్. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యాన్ని అంకితము తీసుకున్నది ఎవరు? అసలు తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యం ఏంది? యయాతి చరిత్రను రాసింది ఎవరు? పొన్నిగంటి తెలగన. ఈ పొన్నిగంటి తెలగననే పొన్నగంటి తెలగన అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. తొలి అచ్చతెనుగు కావ్యాన్ని ఎవరికి అంకితం చేశారు అని అంటే అమీన్ ఖాన్ కు అంకితం చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ లో అమీర్ ఖాన్ అనే ఇవ్వడము జరిగింది. టెక్స్ట్ బుక్ లో అమీర్ ఖాన్ అనే ఇచ్చిండు. ఈ అమీర్ ఖాన్ ఎవరు అని అంటే మహమ్మదీయ సర్దారు. ఎవరి యొక్క అనుచరుడు? ఇబ్రహీం కుతుబ్ షా యొక్క అనుచరుడు. ఇబ్రహీం కుతుబ్ షా యొక్క అనుచరుడు అయినటువంటి యయాతి అంటే మహమ్మదీయ సర్దార్ అయినటువంటి అమీర్ ఖాన్ కు ఈ అచ్చతెనుగు కావ్యాన్ని అంకితము ఇవ్వడము జరిగింది. ఓకే, తర్వాత శ్రీకాళహస్తీశ్వర అనేది ఏమిటి? అర్థం అడగలేదు ఇక్కడ. శ్రీకాళహస్తీశ్వర అనేది మకుటం. శ్రీకాళహస్తీశ్వర శతకముని రాసింది ఎవరు? ధూర్జటి. రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అని రాజులను ధిక్కరించినటువంటి స్వరము ధూర్జటి. రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు
రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయం. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు ఏమంటాడు, అతులిత మాధురీ మహిమ కలవాడు అని దూర్జటిని పేర్కొంటాడు. ఇది కూడా ఒకసారి ప్రశ్న వచ్చింది. అతులిత మాధురీ మహిమ కలవాడని శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులలో ఎవరిని పేర్కొన్నాడు అని అంటే దూర్జటిని పేర్కొన్నాడు. శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము. ఒకటే గుర్తుపెట్టుకోండి, మహాత్మ్యం రాసేటప్పుడు మాకు దీర్ఘం ఉండాలి. చాలా మంది మాకు దీర్ఘం లేకుండా రాస్తా ఉన్నారు. మాకు దీర్ఘం ఉండాలి, మహాత్మ్యము అనాలి కానీ మహత్యము అనొద్దు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని రాసింది ఎవరు అనంటే దూర్జటి. అష్ట దిగ్గజ కవులలో ఒకడు దూర్జటి. శ్రీకాళహస్తీశ్వర అనేటువంటిది ఇక్కడ మకుటం. ఇది శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఓకే, శతక పద్య మకుటం. ఇది శతక పద్య మకుటం ఆన్సర్. సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందింది అని అన్నాడు. ఓకే, ఆప్షన్ 1 రసానుభూతి, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 భాషాభిరుచి, ఆప్షన్ 4 మనోవైఖరులు. ఇక్కడ లక్ష్యాలు స్పష్టీకరణల విషయానికి వచ్చినట్లయితే అసలు సాహిత్యంలోని ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలుగుట, ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలుగుట అనేటువంటి స్పష్టీకరణ ఇది క్రియేటివిటీకి సంబంధించింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సృజనాత్మకత. ఇది డైరెక్ట్ గా పెట్టొచ్చు, మనం పుస్తకం చదివినా చదవకున్నా, మెథడాలజీ చదివినా చదవకున్నా. తర్వాత వ్యక్తి ఆర్థిక వ్యవహారంలందు కానీ, రాసుకునే లేఖలందు కానీ, దినచర్య పుస్తకాలలో కానీ, స్నేహితులకు రాసే లేఖలు కానీ, నలుగురికి తెలియకుండా రాయబడే రచనలు ఈ రకమైన భాషా ప్రయోజనంగా పేర్కొనబడతాయి. ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప, ఆత్మగత అంట. చూడండి, వ్యక్తి ఆర్థిక వ్యవహారములందు కానీ, రాసుకునే లేఖలందు కానీ, దినచర్య పుస్తకాలలో కానీ, స్నేహితులకు రాసే లేఖలు కానీ, నలుగురికి తెలియకుండా రాయబడే రచనలు ఈ రకమైన భాషా ప్రయోజనంగా పేర్కొడతాయనంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప, ఆత్మగతము. ఆత్మగతం అంటే తన గురించి తాను రాసుకోవడము. లిఖిత రూపం అంటే లెటర్లు రాస్తున్నాడు, డైరీలు రాస్తున్నాడు. అభివ్యక్తి అంటే తనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరుస్తా ఉన్నాడు. ఉద్దీపన చెంది. ఓకేనా, రైట్. సుతిలి తుసిలిగాను మిగిలినను సుతిలిని తుసిలిగాను మిలిగినగాను చాలను చానగాను పలకడము ఈ రకమైనటువంటి ఉచ్చారణ దోషము. అంటే ఇక్కడ సుతిలి తుసిలి అయింది, తుసిలి అంటే ఇక్కడ సు అనేది ఒకటో ప్లేస్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి రెండో ప్లేస్ లో వచ్చింది. మూడే సేమ్. ఇక్కడ రెండో ప్లేస్ లో ఉన్నది, ఒకటో ప్లేస్ కి వచ్చింది. అంటే వర్ణాలు మార్పిడి జరుగుతున్నాయి. అంటే ఒకటో ప్లేస్ లో ఉన్నది రెండో ప్లేస్ కి ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలసారే, ఈ బాలసార అని చాలా మంది ఏమంటారు, బారసాల అని అంటారు. ఇక్కడ బా అనేటువంటిది ఒకటో ప్లేస్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఒకటో ప్లేస్ లోనే ఉంది. ఇక్కడ లా రెండో ప్లేస్ లో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 4వ ప్లేస్ అయింది. ఇక్కడ సా 3వ ప్లేసే, సేమ్ ఇక్కడ కూడా 3వ ప్లేసే. ఇక్కడ 4వ ప్లేస్ లో ఉంటే ఇక్కడ 2వ ప్లేస్ లో ఉంది. అంటే వర్ణాల యొక్క స్థానాలు మార్పిడి జరిగినాయి కాబట్టి ఇది వర్ణ మార్పిడి దోషం అని అంటాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము జరిగింది. ఇక్కడ మిగిలినలో కూడా మిలిగిన, చాలలో చానా పలకడము వర్ణ మార్పిడి దోషం అని చెప్పొచ్చు. భాషా వాచకాల యొక్క అంతర్లక్షణం. శైలి కాగితం కాదు, కాగితం చూడడం అది బాహ్య లక్షణం. కాగితం అనేది ముఖ చిత్రం అనేటువంటిది కూడా బాహ్య లక్షణమే, వెల అనేటువంటిది కూడా బాహ్య లక్షణమే. మరి భాషా వాచకం యొక్క టెక్స్ట్ బుక్ యొక్క అంతర్లక్షణం ఏంటంటే శైలి వైవిధ్యం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గురువు కేంద్రంగా ఉండి మార్గదర్శకత్వం వహిస్తూ శిశువులకు స్వేచ్ఛ, కాల వ్యయము, ధన వ్యయము తక్కువగా ఉండి నిర్ణీత సామగ్రిని నిర్ణీత పద్ధతిలో ఉపయోగిస్తూ జరిగే ఆధునిక బోధనా పద్ధతి. ఆప్షన్ 1 మాంటిసోరీ. ఇది మాంటిసోరీ అనేటువంటిది గురువు కేంద్రంగా ఉండదు, కేవలం సౌకర్యాలనే కల్పిస్తా ఉంటాడు. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది కాదు. నియోజన పద్ధతి కూడా కాదు, ఉద్యమ పద్ధతి కూడా కాదు. కిండర్ గార్డెన్ పద్ధతిలోనేమో
వ్యయము తక్కువగా ఉంటుంది, గురువు కేంద్రంగా ఉంటాడు. మాంటిసోరి పద్ధతిలోనేమో గురువు కేవలము సూచనకర్తగా మాత్రమే ఉంటాడు. కాబట్టి దీనికి రివర్స్ అనేటువంటిది ఇక్కడ మనము గమనించాలి. బులెటిన్ బోర్డు ఈ రకమైనటువంటి బోధనా ఉపకరణము నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి దాంట్లో కూడా బోధనా ఉపకరణాలు వచ్చినాయి. బులెటిన్ బోర్డులో కేవలం మనం చూస్తాం కాబట్టి దృశ్యోపకరణమే, సౌండ్ గివుండి ఏది రాదు. కాబట్టి బులెటిన్ బోర్డు అనేటువంటిది దృశ్యోపకరణమే, దృశ్య శ్రవణము కాదు, శ్రవ్యోపకరణం కాదు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసమే వాడే ఉపకరణం కూడా కాదు, కేవలం దృశ్యోపకరణమే కాబట్టి డైరెక్ట్ బిట్టేది. ఓకే, ఇవి ఈరోజు మనము చర్చించుకున్నటువంటి బిట్స్ అండి. అంటే దీని ద్వారా మనకు అనేకమైనటువంటి బిట్స్ అనేటువంటి ఇక్కడ చర్చించుకుంటున్నాం, రిపీటెడ్ గా వస్తా ఉన్నాయి. ఓకేనా, రైట్. అందరికీ మళ్ళొకసారి శుభోదయం చెప్తూ, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.